బయలుదేరి ఎవరు వెళ్ళొద్దు, అందరికీ నిల్చోండి. ఒక అంపైరు ఒక టైమర్ మాత్రమే వెళ్తారు. బయలు మాట్లాడుతున్నా పెడుతున్నాం. అందరూ చిందూరు ఆదాయాన్ని గెలవాలని దేవుని ప్రార్థించండి అయ్యా. చిందూరు ఆడినారు ఫస్ట్ ఈ స్లో రేసే కానీ ఇది స్లో రేసేలే ఆదినారాయణ, ఇది స్లో రేసు. అందరూ పక్కన వెళ్ళిపోతామేమో. అందరూ రెడీనా? అందరూ రెడీనా? వన్ టూ స్టార్ట్. పక్కారు ఎంతరు ఎంతరు 2 3 మాత్రమే వాళ్ళండి. రాగేనా ముందులో రాగాల సైడ్ రా. మాధవ సైడ్కి వచ్చేసేయండి మీరు. అరే మాధవ్ వెళ్ళిపోరా. మాధవ్ నువ్వు పక్క జరుగు, నేను చూస్తుంటా కానీ. సైడ్కి వచ్చేసా ముందు పక్క ఒక టైమరు అంపైరు సబ్లింగ్ ఎవరు ఉండొద్దండి. ఎవరో చూడాలనుకుంటే సైడ్కి వెళ్ళి చూడండి. రోడ్డు మార్జిన్ వెళ్ళిపోయింది. నాతో వచ్చినప్పుడు ఇద్దరు కాలు కింద పెట్టిలా పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా బయట దాడకపోతే పర్లేదు అంటున్నారు. గో అన్నాక అంతే, అందుకే నేను తెలియలేదు. గో అన్నాక అయిపోద్ది. ఓ వెళ్ళిపోయాడు ఒక ఆయన మధ్యాహ్నం వెళ్తా అన్నారు కదా. ఎక్కడికి వెళ్ళారు అడగపోయావా? మళ్ళీ వస్తారా? అప్పుడు సురేష్ బాబు లీడింగ్ లో ఉన్నారు. సురేష్ బాబు చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతాడు. ఏం కదా ఫాస్ట్ గా పోనీ అన్న, ఫాస్ట్ గానే పర్లేదు, కొంచెం ముందు పోనీ, పడకో. ఎవరు వాడద్దు. ప్రతి ఒక్కరు రోడ్డు మార్చిందికే చదవలసిందిగా కోరుతున్నాం. కాన్స్టెంట్ ఎదురుగా ఒక టైమరు పంపైన్ మాత్రమే ఉండాలి. దయచేసి సహకరించండి. రోడ్డు దిగకూడదన్న. హైదరాబాద్ పరిగెడుతున్నాడు. అబ్బా ఎక్కువ దూరం మీరే వచ్చారని ఇప్పుడు. అదే పర్లేదు ముందుగా కొంచెం ఫాస్ట్గానే పర్లేదు, దిగన మాత్రం దిక్కో అన్న. రోడ్డు ఇట్లా వాడు చాలా బాగా వస్తున్నాడు. నేను గెలిచిన అవతల భయపడ్డారులే. రోడ్డు పర్లేదు కొంచెం స్లో ఫాస్ట్గా అన్నా. పడకో వెనకే ఉన్నాడు వాడు, నిన్ను చూస్తున్నాడు. వాడు ఎంతసేపటికి నువ్వు పెడతావని చెప్పి చూస్తున్నాడు వాడు. వాడు బాగా వెళ్తున్నాడులే. రావద్ది మళ్ళా నెక్స్ట్ ఆడతారు. ఇద్దరు అలా రారు కదా, ఎవరొకరు ముందు వస్తారు కదా. ఒక్క సెకండ్ అన్నా ముందు వస్తారా ఎవరొకరు? నువ్వు నీ ఏదో క్వశ్చన్లు.
ఒట్టుకుంట శరత్బాబు కంకణ గోవర్ధన్. ఓయ్ ఓ ఓ ఓ ఓ అని నువ్వు కానీ కానీ అరే కానీ చాలా దూరం వచ్చానన్న. అన్న నువ్వు మెల్లగా వాడిని చూసుకున్నా. రోడ్ దాటి రోడ్ దాటకూడదు. కానీ 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 పర్లేదులే. ఏంద్రా స్లో ఎవడ ముందు రీచ్ అవుతాడు కానీ ఇంకెళ్ళిపో. ఫినిష్ ద లైన్. వీడియో మొత్తం యాడ్ చేద్దాం. లోకల్ పెడదాం దాన్నే ఉంది. కనీసం షార్ట్ దాన్ని పెడదాం. ఒక క్రికెట్ మ్యాచ్ దాన్నే ఉంది. బయటికి రావాలి. ఒక్కరు ఇద్దరే మిగిలారు. మురళి కొంచెం స్లో సైకిల్ వెనకాలే ఉండండి. ఎవరో ముందుకు పోవద్దు. కొంచెం స్లో. వాళ్ళతో పాటు వెనక్కి వెళ్ళకండి. రోడ్డు దాటకూడదు. వాళ్ళ వెనకాలగానే ఫాలో అవ్వండి. పక్కన వెళ్ళకండి చెప్తున్నాను. ఇద్దరు సమానంగా వెళ్తున్నారు ఆల్మోస్ట్. అరే 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 బైక్ రేస్ తర్వాత పెద్దలందరికీ రన్నింగ్ రేస్ ప్రారంభమవుతుంది కావున అందరూ ఓయ్ రన్నింగ్ రేస్ అంట. దేవస్థానం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బైక్ రేస్ తర్వాత రన్నింగ్ రేస్ పెద్దలకి. కబడ్డీ కొట్టు వేస్తున్నారుగా. అన్నా అక్కడ క్రికెట్ పెట్టేద్దాం. అరే ఇంక వెళ్ళిపోండి. రేస్ ఫినిష్. నువ్వు దిగురా. నువ్వు దిగు. మాధవ్ గారిని నెక్స్ట్ రౌండ్ వెళ్ళమని మన ముగ్గురు వెళ్దాం. ఏదో ఒకటి తీసుకో. అరే బావ బైక్ అంటే ఇచ్చేది. అరే వాడు తోలుతా అన్నాడు రా. ఆ బైక్ అయితే వస్తాడంట. దిగురా. ఓయ్ ఫాస్ట్ రేస్ అనుకుంటున్నారా? స్లో రేస్. అరే ఒరే గేదె పంది దున్నపోతా. ఒరే
కొన్నమోత చిచ్చి యువత అధ్యక్షుడు నెక్స్ట్ కాన్ఫరెన్స్ బే చాలా దూరం వచ్చాడు. తెలుగు యువత అధ్యక్షుడు గంగాల్ తోటి ముందెళ్ళిపోతున్నాడు. గంగావరం మాధవ నాయుడు చాకింగ్ చిక్కింగ్ బండి నడుపుతున్నాడు. నెక్స్ట్ కాన్ఫరెన్స్ మొత్తం ప్రసాద్ నెక్స్ట్ ఇలా పడుద్దులే అన్న. నెక్స్ట్ వీళ్ళు అందరికి పడుద్దిగా, అప్పుడు చూద్దాం. మీరు ముందు చాలా తొందరగా వచ్చారు, లేకపోతే చాలా బాగుండేది రేస్. మీరు ఆల్రెడీ చాలా దూరం అయ్యారు. రావడం ధైర్యమా లేదా నమ్మకమా? నెక్స్ట్ పార్ట్మెంట్ వడ్డీవన వంశీ, ఆరుమల్ల శివశంకర్, ముత్తం ప్రసాద్, అయ్యా దేగినాయుడు. అయ్యా త్వరగా పనులు తీసుకొచ్చండి, అయ్యా లేట్ అయిపోతుంది. వీళ్ళు పల్లి గడి పోవాలంట. అయిపోయింది. అదే రేస్ మాతో విన్నారు. చిన్నగా అంతే, అలాగే వచ్చాయి. ఒక్కట్టు అంతే అంతేరా. ఆ డిస్టెన్స్ సరిపోద్ది, ఇంకంతే మెయింటైన్ చేయి చాలు. ఇంక నువ్వు నార్మల్ నడిపినా గెలుస్తావు. వీడు ముందుకు వస్తాడు. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరికి పార్టిసిపేషన్ ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చి బైక్ తీసుకొని నిలబడాలి. బైక్స్ లేకపోతే ఒకసారి వచ్చి చెప్పండి, చూస్తాం. స్లోగా అంతే, స్లోగా నార్మల్గా. అయితే చాలు మీకు. ఎన్నో ఇబ్బంది ప్రతి ఒక్కరు వచ్చేసి ఏదో ఒక బైక్ తీసుకోవచ్చు. బైక్ బాధపడకుండా ఏదో ఒక బైక్ అన్నిటి బాగా జరుగుతుందా? బాగుందిరా మీ రేసు. ఎవడైనా గెలవచ్చు. అదే అది బాగుంది. నాకు ఇదే కావాలని చెప్పాడు. అది తీసుకున్నాడుగా. బాగా అరే ఆల్మోస్ట్ నీళ్ళు ఉన్నారా. మళ్ళా ముందుకు వస్తా. పెంచినాడు దేవుడు తెగొద్దు. మళ్ళా వాడిని గుర్తావు. లేస్తే వాడిని పడేద్దామని. పక్క నుంచి అదే బాబు వెళ్ళిపో. పట్టుకుంటూ సాయి బొమ్మలు సాయి అందరూ లేదంటే సాయి వీడు హేమంత్ వాళ్ళిద్దరు సాయిలు. ఏందో పక్క వచ్చి ఏమన్నా ఫాస్ట్ రేజ్ ఏంట్రా.
ఒరే ఆడకురా రే ఒరే ఆగురా. ఒట్టిగొండ స్వామి బాబు చిన్న ఇల్లయ్యా, ఈ 120 కిలోమీటర్ స్పీడ్ బండి కాదు. ఒరే నువ్వు దెంగేరా లేండి సరా. గంగవరం హేమంత్ ఎంతో చాకిచక్యంగా బండి నడుపుతూ చాలా స్లోగా వెళ్తున్నాడు. ఈ రోజు ఫస్ట్ ప్లేస్ తీసుకోవాలన్న ఇదితో నడుస్తున్నాడు బండి. పట్టకూడదు. ప్రతాపనేని మహేష్ ఓహో రే నువ్వు వెళ్ళి టచ్ చేసి వచ్చా ఇంకెందుకు. వేయొచ్చు. సైకిల్తో వెళ్ళే అబ్బాయిలు గెలిచిన త్వరగా చెప్తానండి. అందరూ పైకి ముందు నిలబడుతూ ఎవరైనా సైకిల్ వెళ్ళిపోండి లేదా బ్యాక్ వెళ్ళిపోండి. రా బాబు నాన్న బయటకు అమ్మా. అటుంది అటుంది. గంగ వరకు చేయవద్దు. అమ్మ నా కొండ అలవాడిపోయి ఉంటారు సడన్గా చివరిలో. ఇప్పుడు ముగ్గురు పార్టీ అయ్యా వదలను కొద్దిగా వెనకమయ్యా. ముగ్గురు పార్టీ ఒట్టిగొండ వినీత్ చౌదరి, బొబ్బా మదన్, కంగనా ప్రియుడి. ఇప్పుడు ముగ్గురు పార్టీ ఒట్టిగొండ వినీత్ చౌదరి, బొబ్బా మదన్, కంగనా ప్రియుడి. బండ్లన్నీ లేదు కట్టండి, రెడీగా ఉండండి. రాదు బైక్ One, two, three, go. వాడు ఇంకా రాలేదు. ఇప్పుడు ఏదైనా ముగ్గురు పార్టీలో బొబ్బా మదన్ ఎంతో జాగ్రత్తగా చాబిడితో కోరుతున్నాడు. చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిపోతున్నాడు. కొద్దిగా స్లో గా కోరుతున్నావు. ఒరే శ్రీయారిగా యాడికి పోతున్నావు? పోయా అంటున్నా అబ్బా పో అడ్డు. ఇంకెవరన్నా పార్టిసిపెంట్స్ ఆగిపోయి ఉంటే త్వరగా రావాలి, ఎందుకంటే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. తీసుకోవడం వల్ల త్వరగా లేదురా తీస్తే నాలుగు పెట్టి మదన్ గడికి అరే మదన్ గడి కాలు అరే మదన్ గడి కాలు చెప్పరా ఆడికి అది ఎక్కువ వండ. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మహేష్ గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. నువ్వు చూడలేదు నిన్న మ్యాచ్ వాడి నుంచి కూడా కదలేదు తెలుసా. దాన్ని ఎలా ఆడుతున్నాడు బాగా తెలుసు.
ఏయ్ ఏ పడిపో పక్కడు అన్న కలిసి వెళ్ళిపో 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 నీ బతుకురా నువ్వు గెలుస్తావు వాడికి గెలవరు నువ్వు ఫైనల్ గెలవకపోయినా పర్లేదు నీకు నేను పార్టీ ఇస్తాను శివశంకర గెలిస్తే వెయ్యిరే ఇది వంశం పరువు ఇది మాధవ నాయుడు వదిలేసి లైన్లో పెట్టుకోండు రెడీగా ఉన్నారా రెడీ 1 2 3 గో గోరా సవాల్ తీసుకుపోతున్నారు వీళ్ళందరూ నెక్స్ట్ పార్ట్నర్ గంగవరపు హేమంతు బొమ్మ మన గంగవరపు హేమంతు బొమ్మ మన వచ్చేసి పోటా పోటీగా జరుగుతుంది ఎవ్వరు తగ్గొద్దు కానీ కానీ ఏదో ఒకసారి మొహం చూపించరా ఒకసారి మొహం చూపించరా తూని బతుకు వీడు ఒక్క మీద గెలిచవచ్చుగా సచ్చిన మన యువత అధ్యక్షుడు సంఘాల రాజేంద్రరావు నిర్వహించబోతున్నా హలో అట్లీస్ట్ బైక్ వెళ్ళాలి రే ముందుకు పడేయండి ఏమ్మా కదిలాక మూడు అందరూ ఓకే రెడీలా ఇంకో విషయం నేను గో అన్నట్టునే కాలు తగ్గేయాలి గేద పక్క పెట్టగానే ఒకటి రెడీ 1 2 గో రే వినిపించట్లే హలో అయ్యా ఆడియన్స్ బయట అవుట్ అయిపోవాలి అందరు బయట మార్చింది ఉంటే కాలు కింద బాబు నాన్న బాబు పక్క జరుగు కేజీలా కెమెరా సరిపోయావు ఓయ్ 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 ఒట్టి తెలుసుకో అవుట్ అయిపోయాడు పెద్ద కోరుతున్నాం పర్లేదు పర్లేదు కానీ 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 ఇందాక ఇచ్చాం కదా ఇందాక ఇచ్చాంరా ఇందాక 2 సార్లు ఇచ్చావాడా నువ్వు కానీ అన్న ఈసారి మళ్ళీ ఇట్రా ఏడుకొచ్చి మళ్ళీ ఇచ్చా ఎవరు పనులు ఆడుకోవద్దు పనులు కొద్ది దూరంలో ఉన్నాయి అందరూ పనులు ఆడుకుంటారంటే సైకిల్ కొద్ది దూరంగా ఉండండి నెక్స్ట్ పార్టిసిపెంట్ గంగవరపు మాధవనాయుడు గంగవరపు హేమంత్ బయట నుంచి రెడీగా ఉన్నాయా సాయంకాలం మన ముఖ్యమంత్రి గ్రామంలో బాబు అవినేష్ బాగా జరగమ్మా చేత పండుగ కార్యక్రమం ఉన్నది కావున అందరూ ఎక్కడికి వెళ్లకుండా దేవస్థానం దగ్గర రావాల్సిన 8 గంటల దేవస్థానం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం గొప్ప మానవుడి గారైతే పండుగ కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ 8 గంటలకి దేవస్థానం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ఎవరిని పిలవలేదు అని అనుకోవద్దు సాయంకాలం 8 గంటలకు దూరమే ఉన్నాడు కానీ నువ్వు కానీ ఏం కాదు వాడు చాలా దూరం ఉన్నాడు అన్న వాడితో కష్టంలే కానీ చివరి దగ్గర
పట్టుబడి 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 నువ్వు కానీ మేము చూసుకుంటాం కదా. ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళు పడేయకుండా? ఆడతారు కలితే కదా కొన్నేనుగు. వాడు బ్రేక్ రెడీ ఉంచుకున్నాడు అసలు. అరే అరే పడిపోయా. టైం లిమిట్ కాదు రే. ఆడుంది దారి. ఓయ్ ఓయ్ ఆయ్ అదేదో కొంచెం ముందు గుర్తొచ్చుగా. ఓ ఓ ఇంకా పర్లేదులే, నువ్వు గెలిచావులే పోరా. ఇంకెందుకులే ముందుకి, ఆల్రెడీ కాల్ పెట్టేసా కదా. నువ్వు కాల్ పెట్టేసావు కదా. అప్పూరి సురేష్, గంగవరపు హేమంత్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందరూ ఆడియన్స్ సైడ్గా రాదు. రెడీయా రెడీయా రెడీ 1 2 3 go. ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్ చాలా ఆసక్తికరంగా చేస్తాడుతుంది. గంగవరపు హేమంత్, అప్పూరి సురేష్ ఎంతో హోరాహోరీగా పాల్గొంటున్నారు. దాన్ని ఎవరు ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవాలనేసి చాలా ఆసక్తికరంగా ఉంది. దానికోసం చూస్తూనే ఉండండి తెలుగు యువత ప్రారంభించినటువంటి సంక్రాంతి సంబరాలు. చిన్న పిల్లలందరికీ రన్నింగ్ రేసు అందరూ లైన్ ఉంచవలసిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లల రన్నింగ్ రేస్. అదే ఆడు మరీ దారుణంగా ఉన్నాడా. వాళ్ళకి అక్కడ సాయిచంద్రు ఉంటారా నుంచోనే అయ్యా బైక్ ప్రేక్షకులు, హలో బైక్ ప్రేక్షకులు ఎవరైనా ఒకరు అక్కడ వేసీ దగ్గర ఉంచవలసిందిగా కోరుతున్నాం. బైకులు తిరుగుతున్న ఆడియన్స్ మాధవనాయుడు, గంగవరం మాధవనాయుడు అక్కడ వేసీ దగ్గర ఉంచండి. పిల్లలు అన్ని క్లాసులో పాల్గొంటున్నారు. నెక్స్ట్ పెద్దలందరికీ రన్నింగ్ రేసు మరియు వాకింగ్ పోటీలు, ఆడవాళ్ళకి రన్నింగ్ రేసు మరియు వాకింగ్ పోటీలు, అలాగే మన తెలుగు అధ్యక్షుడు నిర్వహించినటువంటి కుందూరు పోటీలు. ఒరే కష్టం లేదు, వాడు చాలా బాగా వస్తున్నాడు. నువ్వు ఎంత వెళ్ళినా వాడు చాలా కష్టం తెలుసా. ఇంకెందుకులే కావు బయలుదేరు.